సో ఈ మొత్తం గ్రూప్ 2 సిలబస్లో మీరు థింక్ చేస్తే మీలో చాలామంది ఓకే దేని గురించి డౌట్ ఉంటుందంటే లోపల ఓకే సో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఓకే సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఎందుకంటే గ్రూప్స్కి గ్రూప్ 2లో ఎస్పెషల్లీ ఇంత పెద్ద వెయిటేజ్లో ఎప్పుడే కానీ ఇంత సిలబస్ అనేది ఇన్ని మార్క్స్కి మనకి ఇవ్వలేదు కానీ ఈసారి మాత్రం కొంత ఎకానమీని తగ్గించి ఆ 150 మార్క్స్ని 75 మార్క్స్ చేసి క్లియర్గా ఇంకా రిమైనింగ్ 75లో హెడ్డింగ్ మాత్రం సైన్స్ అండ్ టెక్నాలజీ అని పెట్టాడు కింద మనం అబ్జర్వ్ చేస్తే మాత్రం ఎంతవరకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్ ఓన్లీ జస్ట్ ఒక యూనిట్ మాత్రమే సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ మీకు ఉంటుంది రిమైనింగ్ సెకండ్ యూనిట్ కాడి నుంచి చూడండి అందులో ఎకానమీ మిక్స్ అయి ఉంటుంది జాగ్రఫీ మిక్స్ అయి ఉంటుంది ఎనర్జీ మేనేజ్మెంట్ మళ్ళీ థర్డ్ యూనిట్ కాడి నుంచి వచ్చేటప్పటికి ఈకో సిస్టమ్ బయోడైవర్సిటీ అన్నాడు ఫోర్త్ యూనిట్ మళ్ళీ వేస్ట్ కంట్రోల్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ అని ఉంది మళ్ళీ ఫిఫ్త్ యూనిట్ వచ్చేటప్పటికి క్లియర్గా ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ అని ఉంది చాలా యూనిక్గా డిజైన్ చేసేసి పైన మాత్రం హెడ్డింగ్ ఒట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ అని పెట్టిండ్రు ఇది కరెక్ట్గా ఆలోచిస్తే మాత్రం సో జనరల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ అని మనం మాట్లాడుకుంటే సో స్పేస్ డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీనో బయోటెక్నాలజీనో లేదా ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎనర్జీ రిలేటెడ్ టెక్నాలజీ న్యూక్లియర్ టెక్నాలజీ ఇది మాత్రమే కనిపిస్తుంది బట్ ఇక్కడ మాత్రం మనకి మన సిలబస్ మాత్రం చాలా యూనిక్గా ఉంది సో మన అప్రోచ్ కూడా మనం కూడా అలానే ఉండాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద మనం ఒక ఫియర్ అనేది వదిలేయాలి సో ఈ పార్ట్ మీలో ఆల్రెడీ చదివింటారు ఎందుకంటే సిలబస్ వచ్చి సంవత్సరం పైన అయింది కాబట్టి ఆల్రెడీ ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఇదంతా అయిపోయినాయి కాబట్టి ఇక్కడ చూడండి ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిలబస్ని మొత్తం బట్టి కొట్టేయాలి సో మీరు ఎవరైనా చేశారా పని సిలబస్లో ఉన్న కాంపోనెంట్స్ కాదు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే సిలబస్లో ఉన్న ప్రతి యూనిట్ మీరు బట్టి కొట్టేయాలి క్లియర్ ఎందుకు ఈ మాట చెప్తున్నా నేను ఏదైనా కారణం ఉండొచ్చు ఎవరైనా చెప్పగలుగుతారా సిలబస్లో ఉన్న ప్రతి ఫస్ట్ పాయింట్ కానించి నేను చెప్తున్నా చూడండి ఇక్కడ ఫస్ట్ టెక్నాలజీ మిషన్స్ పాలసీస్ అండ్ అప్లికేషన్స్ కానించి ఫస్ట్లోనే మీకు రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ టెక్నాలజీ మిషన్స్ ఓకే సైంటిఫిక్ స్ట్రాటజీస్ మన ఇండియాకి సంబంధించి ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అందులో మళ్ళీ కింద మీరు చూస్తే స్పేస్ టెక్నాలజీ డిఫెన్స్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సైబర్ క్రైమ్స్ గురించి సో మనకి ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ అన్నాడు ఫస్ట్ యూనిట్లోనే న్యూక్లియర్ టెక్నాలజీ అన్నాడు ఇలా మొత్తం మనకి ప్రతి యూనిట్లో మనకు మైండ్లో ఉండాలి సో ఎందుకని ఈ మాట చెప్తున్నా అంటే కారణం ఏమైనా ఉంటుందా సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ పేపర్ చదివేటప్పుడు మనకు సిలబస్లో టచ్ అవుతాయా లేదా అనేది మనకు మైండ్లో స్ట్రైక్ అవ్వాలి అసలు సిలబస్సే మనకు మైండ్లో లేదంటే మీరు కరెంట్ అఫైర్స్ని జస్ట్ మ్యాగజైన్స్ తీసుకొని మొత్తం అన్నీ బట్టి కొడుతూ ఉంటారు అది కరెక్ట్ కాదు సో ఇక్కడ మన సిలబస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మాత్రమే గుర్తుపెట్టుకునేదానికి ట్రై చేయండి చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంటర్నేషనల్ అంశాలపైన కూడా ఫోకస్ చేస్తున్నారు సో మనకు సిలబస్లో క్లియర్గా దేనిపైన ఉంది మీరు చూడండి ఫస్ట్ యూనిట్లో ఇండిజినస్ టెక్నాలజీస్ మెయిన్ ఒక న్యూక్లియర్ టెక్నాలజీ చూసినట్లయితే లాస్ట్లో ఇండియాకి సంబంధించిన రియాక్టర్స్ గురించి ఇండియాకి సంబంధించిన న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి ఇండియాకి సంబంధించిన పవర్ స్టేషన్స్ గురించి మనం చదవమని చెప్పాడు క్లియర్లీ సో అందులో నుంచి మనకు క్లియర్గా క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు న్యూక్లియర్ టెక్నాలజీ ఫస్ట్ యూనిట్ ఉంది క్లియర్గా ఓకే అందులో 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ ఈ మధ్య ఎక్కడన్నా మనం న్యూస్లో చూడొచ్చా దాని గురించి 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ సిలబస్ ఓపెన్ చేస్తే మీకు లాస్ట్లో ఫస్ట్ యూనిట్లో అదే ఉంటుంది సో మనం అఫీషియల్గా భారతదేశం ఈ మధ్య కాలంలో సెకండ్ స్టేజ్లోకి ఎంటర్ అయిపోయింది ఓకే సో మనకి ఎప్పుడు 70 years బ్యాక్ హోమీ జహంగీర్ బాబా గారు ఆ కార్యక్రమాన్ని డిజైన్ చేసి ఇన్ని రోజులు మనం ఫస్ట్ స్టేజ్ని యూజ్ చేసుకుంటూ మనం డిజైన్ చేస్తూ వచ్చాం బట్ అఫీషియల్గా ఈ మధ్య కాల్పాకంలో తమిళనాడులో ఫాస్ట్ బీడర్ రియాక్టర్ని ఒకటి ఇన్స్టాలేషన్లోకి తీసుకొని వచ్చింటారు సో డెఫినెట్గా మనం ఎలా అడగవచ్చు క్వశ్చన్ ఆ 3 స్టేజ్ ప్రోగ్రామ్ నుంచి ఒక 2 క్వశ్చన్లు డిజైన్ చేయొచ్చు అసలు ఫాస్ట్ బీడర్ రియాక్టర్స్ అంటే ఏంటి అవి ఎలా పనిచేస్తాయి అందులో ఉన్నటువంటి మోడరేటర్స్ ఎలా ఉంటాయి అందులో ఉన్నటువంటి కూల్ అంటే ఏంటి ఇలా మనల్ని క్వశ్చన్ చేయొచ్చు అంటే మనకున్న కరెంట్ అఫైర్స్ నుంచి మనకున్నటువంటి కోర్ సిలబస్ని లింక్ చేసుకునేదానికి ట్రై చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకి పైన స్పేస్ టెక్నాలజీలో లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా అని ఉంది ఇండియా దాని గురించే చదవాలి అమెరికా వాళ్ళు ఏం రిలీజ్ చేశారు చైనా వాళ్ళు ఏం రిలీజ్ చేశారు అదంతా వేస్ట్ ఆఫ్ టైం క్లియర్గా రాసి ఉంటుంది మీరు సిలబస్లో ఏమని రాసింది ఇండియాకి సంబంధించిన శాటిలైట్స్ ఇండియాకి సంబంధించిన లాంచ్ వెహికల్స్ అది వదిలేసి ఓకే యూఎస్ఏకి సంబంధించిన దాని గురించి చైనాకి సంబంధించిన దాని గురించి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన వాటి గురించి మీరు ఇక్కడ అవసరం లేదు యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్ అనుకోండి వాళ్ళకేం సిలబస్ మెన్షన్ చేసి ఉంటారు జస్ట్ సింపుల్గా జనరల్ సైన్స్ అండ్ డే టు డే అప్లికేషన్స్ అని అంటాడు కానీ అక్కడ ఇచ్చేది మొత్తం ఓకే మొత్తం కరెంట్ అఫైర్స్ ఇస్తాడు ప్రిలిమ్స్లో మనకు ఇస్తాయి బట్ మనకు స్పెసిఫిక్గా ఉంది
సో లాంచ్ వెహికల్స్ నుంచే క్వశ్చన్ ఎలా అడగవచ్చు? ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారు ఈసారి నాకు తెలిసి ఒక 2 క్వశ్చన్లు ఖచ్చితంగా రావచ్చు. ఒకటి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్, ఈ మధ్య మనం SSLV D3 అనేది కంప్లీట్ చేసాం. ఇంకొకటి రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ RLV TD మిషన్. ఇంకొకటి రూమీ 1 అనే ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది ఈ మధ్య కాలంలో. ఓకే, ఇండియా ఓల్స్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ తయారు చేసింది. 3D ప్రింటింగ్ టెక్నాలజీ అంటున్నాం. సో ఇక్కడ చూడండి, PSLV GSLV రెగ్యులర్గా మనకి ఎప్పటి నుంచో తెలిసి ఉంటుంది, అందరూ చదువుతాం క్లియర్గా మనం చూస్తే. PSLV డిఫరెన్స్ ఏంటి, GSLV డిఫరెన్స్ ఏంటి? ఆ GSLVలోనే ఇప్పుడు మనం ప్రత్యేకంగా LVM-3 అనేటువంటి వెహికల్స్ మనం తయారు చేసాం క్లియర్గా మనం చూస్తే. ఇప్పుడు చూడండి, ఫ్యూచర్ స్పేస్ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది స్పేస్ టెక్నాలజీలో క్లియర్గా. సో ఈ స్పేస్ ప్రోగ్రామ్స్ ఇంపార్టెంట్ స్పేస్ మిషన్స్ ఇన్ ఇండియా అని ఉంది క్లియర్గా. సో అక్కడ గెస్ట్ చేయగలగాలి మనం ఏమేమి ఉన్నాయి ఇండియాకి సంబంధించిన ఇంపార్టెంట్ స్పేస్ మిషన్స్ అంటే గతంలో ఏం జరిగినాయి, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఓకే, అంటే ఫ్యూచర్లో ఏమేమి పెండింగ్లో ఉన్నాయి, అదంతా మనం కంపారిటివ్గా చూడాలి. సో చంద్రయాన్ మిషన్సే ఉన్నాయి. సో 2008 నుంచి 2023 వరకు మనకి 2008లో చంద్రయాన్ 1, 2019లో చంద్రయాన్ 2, 2023లో చంద్రయాన్ 3. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఆగస్ట్ 23వ తారీఖున ఏదైనా సిగ్నిఫికెన్స్ మనం చూడొచ్చా ఇండియాకి? ఓకే, అంటే మనకి చంద్రయాన్ 3 ఆ రోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కాబట్టి సో దాన్ని గుర్తించుకునేదానికి ప్రతి సంవత్సరం నేషనల్ స్పేస్ డే అనేది ఒకటి సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే అప్కమింగ్ ఎగ్జామ్లో మనకి ఆ చంద్రయానికి సంబంధించినటువంటి కాంపోనెంట్స్, అందులో యూజ్ చేసినటువంటి మెయిన్ పేలోడ్స్ ఏ విధంగానే వాటి ఇంపార్టెన్స్ ఏంటి, ఇది మనల్ని క్వశ్చన్ కిందకి అడగవచ్చు. నెక్స్ట్ చంద్రయాన్ 4 అంటున్నాం. ఈ మధ్య క్యాబినెట్ క్లియర్గా అప్రూవల్ ఇచ్చి ఉంటుంది కొన్ని దానిలకు క్లియర్గా, కొంత అమౌంట్ కూడా కేటాయించి ఉంటుంది. గగన్యాన్ మిషన్ చూడండి, మొన్నటి వరకు ఒక 10,000 crore రూపీస్ కేటాయించింది, ఇప్పుడు మళ్ళీ అడిషనల్గా ఇంకొక 10,000 crore రూపీస్ క్లియర్లీ. సో గగన్యాన్ మిషన్, చంద్రయాన్ 4ను ఉద్దేశించి ఇంటర్ ప్లానటరీ మిషన్స్ ఏదైనా పెండింగ్ ఉన్నాయా మనకి? గతంలో ఎప్పుడైనా చేసాం మనం ఇంటర్ ప్లానటరీ మిషన్స్? సో మనకు కనిపించేది 2013లో జరిగినటువంటి ఈవెంట్, ఓకే, మార్స్ ఆర్బిటర్ మిషన్. ఓకే, మనం నెక్స్ట్ ఇక్కడ మంగళయాన్ 2 అంటున్నాం. ఇప్పుడు వచ్చేదాన్ని మనం మార్స్ ఆర్బిటర్ మిషన్ అని మనం పిలవట్లే, ఏదైనా కారణం ఉంటుంది? మంగళయాన్ 2 అంటున్నాం. సో మనం దీంట్లో భాగంగా మనం జస్ట్ లైక్ ఒక రోవర్ సిస్టమ్, ఓకే, దానిపైన కొంత ఎగ్జామిన్ చేసే విధంగా, మార్స్ గ్రహం పైన ఎగ్జామిన్ చేసే విధంగా హెలికాప్టర్ లాంటి అరేంజ్మెంట్స్ మనం చేయనున్నాం క్లియర్గా. అంటే మన ప్రొసీజర్ కొంత చేంజ్ చేయనున్నాం క్లియర్. సో మంగళయాన్ 2 అనేది ఒకటి ఉంది. శుక్రయాన్ ఎస్పెషల్లీ ఈరోజు తెలంగాణలో కూడా ఒక ఈరోజు వచ్చినటువంటి క్వశ్చన్స్లో ఆ వీనస్ ప్లానెట్ని టార్గెట్ చేసిండ్రు. సో వీనస్కి ఉన్న ప్రత్యేకత ఏంటి, ఎవరైనా చెప్పగలుగుతారా వీనస్కి? సో హార్టెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్. సో మరి చంద్రుడికి దగ్గరగా మెర్క్యూరీ ఉంది క్లియర్, ఓకే, సూర్యుడికి దగ్గర మనకి మెర్క్యూరీ కనిపిస్తుంది, బట్ అక్కడ నెక్స్ట్ వీనస్ మనం చూస్తున్నాం, మరి దగ్గరగా అది ఉంది కదా, ఓకే, రేడియేషన్ ఎక్కువ ఉండాలి కదా దాని ప్రభావం. మరి వీనస్ని ఎందుకు పిలుస్తున్నాం మనం హార్టెస్ట్ ప్లానెట్ అని? ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉండొచ్చా? సో వీనస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది హార్టెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. సో మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, మళ్ళీ ఆస్ట్రాయిడ్ బెల్ట్, మళ్ళీ మనకి జూపిటర్, ఓకే, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ అంటున్నాం. బట్ వీనస్నే మనం హార్టెస్ట్ ప్లానెట్ అని ఎందుకు చెప్తున్నాం అంటే దాని అట్మాస్ఫియరిక్ స్ట్రక్చర్ అనేది కొంత డిఫరెన్స్ ఉంది. అందులో సర్టైన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ లాంటివి ఉండొచ్చు, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ లెవెల్స్ క్లియర్లీ. సో దానిపైన రీసెర్చ్ చేయడానికి మనం శుక్రయాన్ 1 అనేటువంటి ఒక మిషన్ని ఫ్యూచర్లో కండక్ట్ చేయనున్నాం. సో మనకు క్లియర్గా కనిపిస్తాయి ఇలా ఇండియాకి సంబంధించిన స్పేస్ మిషన్స్ అంటే ఇంటర్నేషనల్గా ఏదన్నా కొలాబరేషన్స్లో ఉన్నామా ఏదని చెప్పుకోవచ్చు మనం. ఫ్యూచర్లో జరపాల్సినటువంటి ఇంటర్నేషనల్ వైజ్ నిస్సార్ అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది, నాసా అండ్ ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ క్లియర్లీ. సో జపాన్, ఇండియాకి సంబంధించి ఒక కార్యక్రమం ఉంది క్లియర్గా. సో వాటిని ఇండియా యొక్క పార్టిసిపేషన్ ఎక్కడెక్కడ ఉంటుందో అవన్నీ మనం వెతికి మరీ చూడాలి క్లియర్గా మనకు చూస్తే. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనం ప్రత్యేకంగా స్పేస్ మిషన్స్ అంటే లైగో లాంటి, ఓకే, ఇన్స్ట్రుమెంట్స్, ఇండియాకి సంబంధించినటువంటి గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ. సో అది ఎప్పుడు 6 నుంచి 7 సంవత్సరాల నుంచి మనం అనుకుంటున్నాం దాన్ని కన్స్ట్రక్షన్ చేయాలని. సో అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మధ్య ఏదైనా ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ దానికోసం సర్టైన్ అమౌంట్ కేటాయించింది. లైగో అంటున్నాం, గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ. దట్ ఈస్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ స్పేస్ మిషన్ ఆఫ్ ఇండియా. మీరు మహారాష్ట్రలో చూడొచ్చు, హింగోలి డిస్టిక్లో క్లియర్లీ. ఇలా మనం చదువుకునేటువంటి న్యూస్ పేపర్స్ నుంచి దీంట్లోకి మనం తీసుకురావాలి. సో ఇక్కడ స్కోప్ అనేది చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం ఫస్ట్ యూనిట్కి అటాచ్ చేశాడు. సో మొత్తం స్పేస్, డిఫెన్స్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఎమర్జింగ్ ఏరియాస్. సో అదేవిధంగా మనకి
ఐసీటీ గురించి, సైబర్ క్రైమ్స్ గురించి, న్యూక్లియర్ టెక్నాలజీ గురించి అన్నీ కలిపి 15 మార్కుల్లో కుదించాలి. సో ఉన్న యూనిట్స్ వైజ్ మనం చూస్తే బట్ ఇక్కడ స్కోప్ మనం కొన్ని ఏరుకోవాలి. సో మనకున్నది ఈ 2 నెలల టైం కాబట్టి క్లియర్గా. సో నా ఒపీనియన్ ఏంటంటే ప్రతి యూనిట్ నుంచి ఒక 50 థీమ్స్ని మీరు అనుకోండి. ఓకే, 50 పొటెన్షియల్ థీమ్స్ అంటున్నాం. ఎక్కడెక్కడ నుంచి క్వశ్చన్ వచ్చేదానికి పాసిబిలిటీ ఉందో మీరు ఈజీగా గెస్ట్ చేయొచ్చు కొంతవరకు. ఆ 50 థీమ్స్ నుంచి మీకు ఖచ్చితంగా 15 క్వశ్చన్లు వచ్చే విధంగా మీరు ఆలోచించగలగాలి. సో అది మీ దగ్గర ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సోర్స్. బట్ అది ఎలా ఉండాలంటే ఆ థీమ్స్ అనేది కొంత కరెంట్ ఇష్యూస్తో లింక్ అయ్యే విధంగా ఉండాలి. అలా యూనిట్ 1ని డిజైన్ చేసుకోవాలి, యూనిట్ 2ని డిజైన్ చేసుకోవాలి, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5. అది 3 నెలలు ఉన్నాయి, 2 నెలలు ఉన్నాయి, 4 నెలలు ఉన్నాయి టైం. సో మీరు ఓవరాల్గా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పటికి ఆ 250 థీమ్స్ అనేది మీరు పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం 75కి ఒక 50 మార్కులు తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడున్న ప్యాటర్న్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో 75కి ఎవరన్నా 70 మార్కులు తెచ్చుకోగలుగుతారా? ఎనీవన్? సో ఆ క్వశ్చన్ పేపర్ తయారు చేసిన వాళ్ళు కూడా హైడ్రోజన్ అనే కాన్సెప్ట్ ఈసారి హైడ్రోజన్ పైన క్వశ్చన్ లేకుండా ఉండదు. సో హైడ్రోజన్ అనే కాన్సెప్ట్ నుంచి ఖచ్చితంగా 2-3 క్వశ్చన్స్ మీరు చూస్తారు. ఈ మధ్యకాలంలో చూడండి మన ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ రైల్వేస్ ఎస్పెషల్లీ ఓకే ఈ డిసెంబర్లోనే హర్యానా స్టేట్లో ఇండియాకి సంబంధించినటువంటి ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ని అప్రూవల్ ఇచ్చింటుంది. అది త్వరలో మనం చూడనున్నాం. పర్టికులర్గా హర్యానాలో సో జింద్ అండ్ సోనీపట్ అనేటువంటి ప్రాంతం మధ్య క్లియర్గా. సో మనం అంటే హైడ్రోజన్ ఉపయోగించి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వరకు మనం తీసుకొని వస్తున్నాం. సో హైడ్రోజన్ అనే కాన్సెప్ట్ అసలు హైడ్రోజన్ అనేది మిగిలిన ఫ్యూయల్స్తో కంపారిజన్ చేయాలి. ఇది ఎందుకు బెటర్గా ఉంది క్లియర్గా మనం చూస్తే. సిమిలర్లీ హైడ్రోజన్ ప్రొడక్షన్ కోసం మన ఇండియాలో ఎటువంటి చర్యలు చేపడుతున్నాం. ఈ మధ్య మీకు చూస్తే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది కనిపించింటుంది. ఓకే, ఆ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. అందులో ఉన్న హైలైట్స్ ఏంటి క్లియర్లీ, అసలు గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, గ్రే హైడ్రోజన్ అంటే ఏంటి, బ్రౌన్ హైడ్రోజన్ అంటే ఏంటి. ఈ మధ్య ఇంకొక పదం పింక్ హైడ్రోజన్ అనే పదం మీరు చూస్తే ఎనీవన్ ఐడియా? పింక్ హైడ్రోజన్ అంటున్నాం. ఓకే, న్యూక్లియర్ ఎనర్జీ నుంచి జనరేట్ చేసినటువంటి ఎలక్ట్రిసిటీని సో వాటర్ లేక్ పాస్ చేసి దాన్ని హైడ్రోలసిస్ చేసి దాని నుంచి హైడ్రోజన్ జనరేట్ చేయడం. అలా కోడ్ నేమ్స్ ఉంటాయి క్లియర్గా మనం చూస్తే. సో ఎనర్జీ మేనేజ్మెంట్లో మీకు హైడ్రోజన్ అనే టాపిక్ ఎక్కడ కానీ కనిపించదు క్లియర్గా, కానీ అది న్యూ ఇనిషియేటివ్స్ కిందికి మనం చూడాలి. సో హైడ్రోజన్ ఇంకొక కాన్సెప్ట్ బయోఫ్యూయల్స్. ఓకే, మనకి డైరెక్ట్గా సిలబస్లో బయోఫ్యూయల్స్ పాలసీ గురించి ఎగ్జామిన్ చేయమనింది. మన తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా 2018 పాలసీ పైన మెయిన్స్ క్వశ్చన్ ఒకటి చూడొచ్చు. సో ఏపీలో జరిగినటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో కూడా బయోఫ్యూయల్స్ పాలసీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. బట్ మనం ప్రిలిమినరీ ఇక్కడ మనం ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఓరియంటేషన్లో ఎలా చూడాలంటే అందులో ఉన్నటువంటి హైలైట్స్ ప్రతిదీ మనం అర్థం చేసుకొని చదవాలి. దాన్నే మనల్ని ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ కిందకి ఇస్తాడు క్లియర్గా మనం చూస్తే. అసలు బయోఫ్యూయల్స్ని ఎలా తయారు చేయొచ్చు, అందులో ఎనీవన్ ఐడియా? బయోఫ్యూయల్స్ని ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు? ఎగ్జాంపుల్స్ ఓకే, బయో ఇథనాల్, బయోడీజల్, బయోగ్యాస్, ఇవన్నీ బయోఫ్యూయల్స్ అంటున్నాం. ఈ మూడిటికి ఏదైనా టెక్నాలజీ యూస్ చేస్తామా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెక్నాలజీ యూస్ చేస్తాం. ఎనీవన్ ఐడియా? బయో ఇథనాల్ని ఎలా జనరేట్ చేయొచ్చు? ఓకే, సింపుల్ టెక్నిక్, ఫెర్మెంటేషన్. బయోడీజల్, ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ అనే ఒక టెక్నాలజీ ఉంటుంది. బయోగ్యాస్, ఎనరోబిక్ డైజెషన్ అనే ప్రాసెస్ ఉంటుంది. సో మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. ఓకే, సిఎన్జి మనం ఇప్పుడు యూస్ చేసేటువంటి వెహికల్స్లో పెట్రోల్ డీజిల్తో పాటు సిఎన్జి అనేది కూడా ఉంటుంది. ఈ సిఎన్జి న్యాచురల్ గ్యాస్ ఇస్ ఏ ఫాజిల్ ఫ్యూయల్ క్లియర్గా. సో అది నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్స్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సిఎన్జిని రీప్లేస్ చేసే విధంగా ఈ మధ్యకాలంలో ఒకటి ప్రమోట్ చేస్తుంది. అదేంటది? బయోగ్యాస్ని. ఆ బయోగ్యాస్ని పర్టికులర్గా కంప్రెస్డ్ బయోగ్యాస్ అనే ఫార్మాట్లో దానికోసం ప్రత్యేకంగా ఒక స్కీమ్ని కూడా డిజైన్ చేసి ఉంటుంది. ఎనీవన్ ఐడెంటిఫై చేస్తారా? ఓకే, కంప్రెస్డ్ బయోగ్యాస్. ఓకే, సటట్ ఇనిషియేటివ్ అని ఒకటి ఉంటుంది. సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్. ఈసారి కంపల్సరీగా అది క్వశ్చన్ కిందకి చూడండి. నేను అందుకే చెప్పా, సెకండ్ యూనిట్ని టెక్నాలజీ పరంగా చదువుతూనే దాన్ని ఎలా లింక్ చేయాలి మనం, మళ్ళీ ఎకానమీ నుంచి కొన్ని పాలసీస్ని, స్కీమ్స్ని, ప్రోగ్రామ్స్ని ఇక్కడ సెకండ్ యూనిట్లో మీరు అటాచ్ చేయగలగాలి. సో ఈ సిలబస్ అంతా యూనిక్గా ఉంది. సో ఎనర్జీ మేనేజ్మెంట్ అనే టాపిక్ ఏదో కొన్ని యాంగిల్స్లో చూస్తేనే సరిపోదు, దాన్ని మనం లింక్ చేసుకోగలగాలి. సో పర్టికులర్గా కొన్ని పాలసీస్, ప్రోగ్రామ్స్, స్కీమ్స్ని తీసుకొని వచ్చి ఇక్కడ మనం అటాచ్ చేయగలగాలి. అప్పుడే మనం కరెక్ట్గా పెట్టగలుగుతాం. ఇంకా సోలార్ ఎనర్జీ. సో బయోఫ్యూయల్స్ గురించి మనం క్వశ్చన్ అడగచ్చు అంటున్నాం. సో దాని ప్రొడక్షన్ మెథడ్స్ పైన ప్లస్ దానికి సంబంధించిన పాలసీస్, స్కీమ్స్ పైన. సో ఈసారి చూడండి సోలార్ ఎనర్జీ పైన.
సో మన ఇండియాలో October 24 ప్రకారం మనం చూస్తే ఈ సంవత్సరం మొత్తం మీద ఇన్స్టాల్డ్ కెపాసిటీ మనం చూస్తే 90 గిగావాట్ ఉంది. ఓకే, 90 గిగావాట్ క్లియర్గా కనిపిస్తుంది October 2024 అక్టోబర్ వరకు మనం చూస్తే. సో ఎప్పుడు 2010లో మన ఇండియా మొత్తం కలిపి కూడా 10 మెగావాట్ ఉండేది. 10 మెగావాట్ అంటే ఎంత ఉంటుంది, 90 గిగావాట్ అంటే ఎంతవరకు మనం చూడొచ్చు. అంటే ఈ డ్రాస్టిక్ చేంజ్ 14 ఇయర్స్లో. సో ఏదో మన భారతదేశంలో ప్రయత్నం అనేది బాగా జరిగింది సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేసే విధంగా. ఈరోజు మనం రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే సోలార్ ఎనర్జీ డెఫినెట్గా మనకి టాప్లో కనిపిస్తుంది క్లియర్లీ. అంటే సోలార్ ఎనర్జీని టార్గెట్ చేస్తూ ఏదో ఒక స్కీమ్స్ని మిమ్మల్ని అడుగుతాడు క్లియర్లీ. ఓకే, అది పర్టికులర్గా చూడండి, సోలార్ పార్క్ స్కీమ్ అనుకోవచ్చు, రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ పైన అడగవచ్చు. సో పర్టికులర్గా ప్రధానమంత్రి కుసుమ్ యోజన అని ఒకటి ఉంటుంది. సో ఈ మధ్య రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ని ప్రమోట్ చేసే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్గా కొన్ని ప్రోగ్రామ్స్ని టార్గెట్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్స్ని కూడా మీరు చూడాలి, టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా కొంత ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే, ఓకే, ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఆలోచించాలి. సో ప్యూర్లీ ఈ చాప్టర్ మాత్రం ఓకే ఎకానమీని టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తూ రెండు మీరు ప్రిపేర్ అవ్వాలి. బట్ 3వ యూనిట్ కిందకి వస్తే మాత్రం క్లియర్గా అక్కడ చూడండి మళ్ళీ మారిపోయింది డైమెన్షన్. ఓకే, ఈకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ, అది ప్యూర్లీ మన మైండ్ సెట్ మార్చేస్తుంది. సో అక్కడ ఫస్ట్లోనే ఈకో సిస్టమ్ గురించి అడుగుతూ ఓకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈకో సిస్టమ్స్ గురించి ఎగ్జామిన్ చేయమంటుంది క్లియర్గా. ఓకే, దాంట్లోని పార్ట్స్ గురించి ఎగ్జామిన్ చేయమంటుంది, అందులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ గురించి చదవమంటుంది, అందులో ఈకో సిస్టమ్ ద్వారా జరిగేటువంటి ఫంక్షన్స్ నేచర్లో. సో ఇదంతా ఒక డైమెన్షన్ క్లియర్లీ. తర్వాత మళ్ళీ బయోడైవర్సిటీ పైన. సో మన ఇండియాలో బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి, సో ఇంటర్నేషనల్ వైజ్ ఎలా ఉన్నాయి, బయోడైవర్సిటీకి సంబంధించిన యాక్ట్స్ ఎలా పనిచేస్తున్నాయి. పర్టికులర్గా చూడండి, సైట్స్ అనే దాని మీద అడిగింటాడు మీ సిలబస్లో లాస్ట్లో మీరు చూస్తే. ఓకే, సైట్స్ అనే ఏరియా పైన. సో ఎండేంజర్డ్ స్పీసీస్ ఇన్ ఇండియా వాటి గురించి చదవమని మిమ్మల్ని అడిగింటాడు క్లియర్గా మనం చూస్తే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ ఓకే వైల్డ్ లైఫ్ కోసం మన ఇండియా డిజైన్ చేసేటువంటి ప్రాజెక్ట్స్, ఓకే వైల్డ్ లైఫ్ని ఉద్దేశించి మన ఇండియా డిజైన్ చేసేటువంటి యాక్ట్స్, అవన్నీ మనం చూడాలి. ఇంపార్టెంట్ రీసెంట్గా కనిపించేటాన్ని క్లియర్గా మనం చూస్తే. ఈ మధ్య చూడండి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, ఓకే దాన్ని కొంత సవరించడం జరిగింది ఇండియాలో క్లియర్గా మనం చూస్తే. సో మనల్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అమెండ్మెంట్స్, అది రేపు ఎగ్జామ్లో మనల్ని ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. సో ఇక్కడ అమెండ్మెంట్స్ సంబంధించి అది ఎన్విరాన్మెంట్ అనుకోవచ్చు లేదా బయోడైవర్సిటీ సంబంధించింది అని అనుకోవచ్చు. సో లేటెస్ట్ అమెండ్మెంట్స్ లాస్ట్ 4 ఇయర్స్లో ఎక్కడెక్కడ ఏ చట్టాలను ఏ రూల్స్ని అమెండ్ చేశారో అవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ కింద 4th యూనిట్లో మీరు చూస్తే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది క్లియర్గా మనం చూస్తే. సో ఈ మధ్యకాలంలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, ఓకే దాన్ని అమెండ్మెంట్ చేశారా 2016 తీసుకొని వచ్చిన ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని 2024 లేటెస్ట్ అమెండ్మెంట్స్ ఏం తెలుపుతున్నాయి ఎనీవన్ ఒక్క దాన్ని 2024 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అందులో తీసుకొని వచ్చినటువంటి కొత్త అంశాలు దేనిపైన కాన్సన్ట్రేషన్ చేస్తుంది, వేటిని కంట్రోల్ చేయాలని డిసైడ్ అయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే ఒకే ఒక పాయింట్ మైక్రో ప్లాస్టిక్స్. ఓకే మైక్రో ప్లాస్టిక్స్ గురించి ఇంతవరకు ఎక్కడే కానీ మనకు మెన్షన్ చేయలేదు ఏ రూల్స్లో కూడా క్లియర్గా మనం చూస్తే. సో ఈసారి ఆ మైక్రో ప్లాస్టిక్స్ని ఉద్దేశించి మనకు క్లియర్గా అమెండ్మెంట్ రూల్స్లో ఉంది. అంటే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ సంబంధించి అది ఎవల్యూషన్ ఎలా జరుగుతూ వచ్చింది, 2016 ఏం జరిగింది, 2018 ఏం జరిగింది, 2021 ఏం జరిగింది, 2022 ఏం జరిగింది, 2024 అన్ని రూల్స్ అన్ని చట్టాలు చదవాల్సిన అవసరం లేదు. సో ఏదన్నా కరెంట్ అఫైర్స్లో మనకు డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంటే వాటిపైన ఫోకస్ చేయండి, అవి ఖచ్చితంగా మీకు రిఫ్లెక్ట్ అవుతాయి క్లియర్గా మనం చూస్తే. అదేవిధంగా ఎలక్ట్రానిక్ వేస్ట్, ఓకే సాలిడ్ వేస్ట్లోనే ఇవన్నీ మనం అనుకుంటున్నాం. ఎలక్ట్రానిక్ వేస్ట్ ఈసారి అడగొచ్చు దానిపైన క్వశ్చన్, ఎందుకు అడగకూడదు ఈసారి. సో గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ రిపోర్ట్, మీలో కొంతమంది చదివి ఉంటారు గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ రిపోర్ట్ 2024. అందులో క్లియర్గా 2030 ఉద్దేశించి అది హెచ్చరిస్తుంది ప్రపంచాన్ని మొత్తం. సో 2010లో ఈ వేస్ట్ అనేది ప్రపంచం మొత్తం మీద ఒక 34 బిలియన్ కేజీస్ అనేది ఉంది. 2022 వచ్చేటప్పటికి అది 62 అయింది, 2030 వచ్చేటప్పటికి అది 82 అవుతుందని క్లియర్గా ఇండికేషన్ ఇస్తుంది. సో ఈ వేస్ట్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి పొల్యూటెంట్స్ అందులో రాసి ఉంటుంది క్లియర్గా. ఓకే సో మనం అది కూడా అడగచ్చు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పొల్యూటెంట్స్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ది ఎలక్ట్రానిక్ వేస్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, టెక్నికల్గా తెలుసుకోవాలి కొంతవరకు. సో మన ఇండియాలో లేటెస్ట్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఏమైనా ఉన్నాయా 2022 మనం చూస్తే అందులో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి. సో ఈ వేస్ట్ పైన మనల్ని క్వశ్చన్ అడగవచ్చు, ఎందుకంటే క్లియర్గా
గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ రిపోర్ట్ మనకు ఉంది కాబట్టి న్యూస్లో క్లియర్గా మనం వస్తుంది. అదేవిధంగా మనకి బయోడైవర్సిటీకి సంబంధించి కూడా చట్టం ఒకటి ఉంది మన ఇండియాలో. సో ఏదని చెప్పుకోవచ్చు మనం బయోడైవర్సిటీకి సంబంధించి మనకి బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 క్లియర్గా. ఓకే, ఆ చట్టంలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్, వాటి నుంచి మనం ఏం ఏర్పాటు చేయొచ్చు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఓకే, 1972 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటి నుంచి ఏమేమి సమస్యలు ఎస్టాబ్లిష్ అయ్యాయి ఇండియాలో క్లియర్గా. సో అదేవిధంగా పొల్యూషన్ రిలేటెడ్ యాక్ట్స్ క్లియర్గా. సో మనం చూస్తే 1972 వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అనేది క్లియర్గా జరిగి ఉంటుంది. సో అదే బేస్ ప్రపంచానికి అన్నిటికీ ఎన్విరాన్మెంట్ పైన ఫస్ట్ జరిగిన కాన్ఫరెన్స్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఆ 1972 సమావేశానికి మన దేశం కూడా మన దేశం తరపున కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారు క్లియర్గా అటెండ్ అయ్యారు. క్లియర్గా మనం చూస్తే తర్వాత చూడండి మన ఇండియాలో ఎలా చేంజ్ అవుతూ వచ్చింది. ఓకే, ఇమీడియట్గా 1972లో మనం ఏదైనా చట్టం తీసుకొని వచ్చామా, ఇందాక మనం అన్నాం కదా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ క్లియర్గా. 1973 ఓకే, ఏదైనా సిగ్నిఫికెన్స్ ఉందా 1973 ప్రాజెక్ట్ టైగర్, అది 50 years సెలబ్రేషన్ జరిగిందా ఇండియాలో ఎప్పుడన్నా ఈ మధ్యకాలంలో. ఓకే, లాస్ట్ ఇయర్ క్లియర్గా మనకి మైసూర్లో 50 years సెలబ్రేషన్ జరిగింది. అందులో మనం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అనేది ఒకటి ఫామ్ చేసి ఉంటాం. సో అందులో ఆ సమావేశంలో భాగంగానే 5th టైగర్ సెన్సస్ రిపోర్ట్ని మనం రిలీజ్ చేసి ఉంటాం. సో అవన్నీ రేపు ఎగ్జామ్లో మనల్ని టార్గెట్ చేయొచ్చు. అంటే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే ఏదన్నా ఒక అంశం మనం నేర్చుకునేటప్పుడు ఫస్ట్ దాని బ్యాక్గ్రౌండ్ నుంచి రండి. సో ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ కనుక స్ట్రాంగ్గా లేకుంటే మాత్రం మనకు ఇప్పుడు వచ్చేటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్లో ఆ క్వశ్చన్స్ని మనం కింద ఉన్నటువంటి ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయలేం. సో మనం ఆప్షన్స్ని ప్రాపర్గా ఎలిమినేట్ చేయాలంటే మాత్రం మనకి కింద ఉన్నటువంటి ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి. సో ఒట్టి కరెంట్ అఫైర్స్ చదువుకుంటే మాత్రం దానివల్ల యూజ్ ఉండదు. సో కరెంట్ అఫైర్స్ కావాలంటే మీకు మంత్లీ మ్యాగజైన్లో 100 దొరుకుతాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్. సో అవన్నీ చదువుకోవద్దు, అదంతా చదువుకొని మీరు వేస్ట్ చేసుకోవద్దు. సో ఫస్ట్ అబ్జర్వేషన్ చేయాల్సింది ఏంటంటే సిలబస్. ఆ సిలబస్ని బేస్ చేసుకొని అందులో ఉన్నటువంటి కోర్ కాన్సెప్ట్స్, ఆ కోర్ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని మళ్ళీ అప్పుడు కరెంట్ అఫైర్స్ లేకరండి. ఇలా ప్రతి యూనిట్ నుంచి ఒక 50 థీమ్స్ని మీరు టార్గెట్ చేస్తే ఆ 50 థీమ్స్లో ఖచ్చితంగా మీరు ఒక 10 నుంచి 15 ఏరియాస్ మీకు రేపు ఎగ్జామ్లో టచ్ అయినాయి అనుకోండి, మీరు 50 మార్కులు చేయొచ్చు. ఇప్పుడున్న ప్యాటర్న్లో సో అది ఓపెన్ ఛాలెంజ్, ఎవరు 70 మార్కులు 65 మార్కులు తెచ్చుకోలేరు. ఎందుకంటే సో మన బ్రెయిన్ అనేది ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర తప్పు చేస్తుంది. సో అక్కడ స్టాటిక్ సబ్జెక్ట్ కాదు, పైగా ఇదంతా మల్టిపుల్ ఏరియాస్తో లింక్ అయింది, ఒక ఏరియా కాదు చూడండి. సో మల్టిపుల్ డైమెన్షన్స్ మనకు ఉండాలి కాబట్టి సో మనం మాన్యువల్గా కొంతవరకు ఎర్రర్స్ అనేది మనం చేస్తాం. బట్ 50 మార్క్స్ కనుక మీరు దాటగలిగితే మాత్రం మీకు 100 లోపల మీ ర్యాంక్ ఉంటుంది క్లియర్గా మనం చూస్తే. మిగిలింది బాగా రాయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా. ఇక్కడ చూడండి యూనిట్ 4 కిందికి వచ్చేటప్పటికి క్లియర్గా దాంట్లో ఇక్కడ మొత్తం సిలబస్ పైన బయోటెక్నాలజీ అనే వర్డ్ ఎక్కడన్నా అడిగాడు. ఓకే, మీరు మొత్తం సిలబస్ ఓపెన్ చేస్తే బయోటెక్నాలజీ అనే వర్డ్ ఎక్కడే కానీ మీకు మెన్షన్ చేయలేదు, కానీ ఉంది. ఎక్కడన్నా ఉందా బయోటెక్నాలజీ? ఓకే, ట్రాన్స్జెనిక్ ఎఫెక్ట్స్, ట్రాన్స్జెనిక్ ఆర్గానిజమ్స్ యొక్క ఎఫెక్ట్స్ ఏంటి ఎన్విరాన్మెంట్ పైన, మన దేశంలో దాని రెగ్యులేషన్ ఏ విధంగా ఉందనేది క్లియర్గా ఉంది. ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్ క్లియర్లీ. సో బయో రెమిడియేషన్ ప్రాసెస్. సో ఈ మధ్యకాలంలో మనం DMH11 పైన మన ఇండియాలో గత 2 సంవత్సరాల నుంచి చర్చ జరుగుతుంది క్లియర్గా మనం చూస్తే. దారా మస్టర్డ్ హైబ్రిడ్ వెరైటీ క్లియర్గా మనం చూస్తే. సో దారా మస్టర్డ్ హైబ్రిడ్ వెరైటీని టార్గెట్ చేస్తూ మనం ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి అది ఎలా క్రియేట్ చేశారు, దాన్ని ఎవరు క్రియేట్ చేశారు, అందులో యూజ్ చేసినటువంటి జీన్స్ ఏంటి, సో దాన్ని ఎలా డిజైన్ చేశారు, దీన్నే ఒక ప్రొసీజర్ కిందకి అనుకొని దాని నుంచి క్వశ్చన్ డిజైన్ చేయొచ్చు. రెగ్యులేషన్ అంటున్నాడు ఇక్కడ క్లియర్గా మనం చూస్తే. దీన్ని ఎలా ఆలోచించవచ్చు మనం? ఓకే, మనకి జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజం సంబంధించి ఇండియాలో ఒకటే ఒక రెగ్యులేటింగ్ బాడీ ఉంటుంది, మెయిన్ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. సో క్లియర్గా వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఇలాంటి వాటిని మనం డిజైన్ చేయొచ్చు, ఇలాంటి వాటిని ఫీల్డ్ ట్రయల్స్లో యూజ్ చేయొచ్చు, కమర్షియల్గా వాటిని యూజ్ చేసుకోవచ్చు క్లియర్లీ. సో మన ఇండియాలో కమర్షియల్గా అప్రూవ్ అయినటువంటి ఫస్ట్ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్ ఏదంటే ఏం చెప్తాం? బట్ ఇక్కడ ఫస్ట్ ఓకే ఫుడ్ క్రాప్ ఏదంటే ఏం చెప్తాం మనం కమర్షియల్గా అప్రూవ్ అయినటువంటి? ఓకే, సో మస్టర్డ్ క్లియర్గా ఇంతకుముందు ప్రయత్నం జరిగింది ఇండియాలో బీటీ బ్రింజాల్ విషయంలో, కానీ దాన్ని ఎప్పుడూ కానీ కమర్షియల్గా అప్రూవ్ చేయలేదు క్లియర్లీ. సో ఆ ఏరియాని మిమ్మల్ని రేపు ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్ కిందికి అడగచ్చు. ఇంకా ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ అనేది ఒకటి క్లియర్గా రాసి ఉంటుంది, అందులో మీరు చూస్తే ఈ మధ్య చూడండి మనం యూజ్ చేసేటువంటి అగ్రికల్చర్లో యూజ్ చేసేటువంటి ఫర్టిలైజర్స్ విషయంలో
చాలా చేంజెస్ మనం చూసాం. నానో యూరియా, నానో డయామోనియం ఫాస్ఫేట్, ఓకే, యూరియా గోల్డ్, ఇలాంటి కాన్సెప్ట్స్ క్లియర్గా. సో ఆ నానో యూరియా, నానో డయామోనియం ఫాస్ఫేట్ పైన రేపు క్వశ్చన్స్ కిందకి మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్లీ. సిమిలర్లీ ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్. సో మన ఇండియాలో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎలా ప్రమోట్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ బడ్జెట్లో మనం ఓకే పిఎం ప్రణామ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసి ఉంటుంది. పిఎం ప్రణామ్. సో కెమికల్ ఫర్టిలైజర్స్కి ఆల్టర్నేట్ ఫర్టిలైజర్స్ని యూజ్ చేసే విధంగా, కొంతమందికి ఫార్మర్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చే విధంగా పిఎం ప్రణామ్ అంటున్నాం క్లియర్లీ. సో అక్కడ కూడా మళ్ళీ మనం ఓకే స్కీమ్స్లోకి మనం వెళ్ళాలి కొంతవరకు క్లియర్గా మనం చూస్తాం. ఓకే, ఇలా మనకి బయోటెక్నాలజీ మనకి పేరు లేకపోయినా కూడా ఎక్కడో ఒక దగ్గర రిలేట్ అవుతుంది క్లియర్గా. ఇంకొక ఏరియా ఉంది, సో ఫస్ట్లో ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది క్లియర్గా మనం చూస్తే. అందులో ఏదైనా చూడొచ్చా మన ఇండియాలో ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ నుంచి ఏదన్నా టాపిక్స్ కొన్ని అనుకోవచ్చా? అసలు ఎమర్జింగ్ ఏరియాస్ అంటే ఎలా చెప్పుకోవచ్చు మనం? ఎమర్జింగ్ ఏరియాస్ అని క్లియర్గా గ్రూప్ 2 సిలబస్లో సెకండ్ లైన్లోనే రాసి ఉంటుంది. ఓకే, ఎమర్జింగ్ ఫ్రాంటియర్స్ అని, దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఓకే, అవి ఇప్పుడిప్పుడే ఓకే డెవలప్ అవుతూ ఉండాలి, దానివల్ల ఫ్యూచర్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవ్వగలగాలి క్లియర్గా మనం చూస్తే. అలాంటి ఏరియా ఒకటి బయోటెక్నాలజీ నుంచి అనుకోవచ్చు. ఏదైనా చెప్పగలుగుతారా బయోటెక్నాలజీ నుంచి? ఓకే, క్రిస్పర్ కాస్9 టెక్నాలజీ, జీన్ ఎడిటింగ్ మెథడ్స్. ఓకే, ప్రపంచంలో ఇది ఫ్యూచర్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. హెల్త్ కేర్ సెక్టార్ అనుకోవచ్చు, అగ్రికల్చర్ సెక్టార్ అనుకోవచ్చు. సో ఆ క్రిస్పర్ కాస్9 టెక్నాలజీని బేస్ చేసుకొని మనల్ని క్వశ్చన్ అడగవచ్చు. అదే ఎమర్జింగ్ ఏరియాస్ కిందకి ఏదైనా చెప్పుకోవచ్చు. మొత్తం సిలబస్ నుంచి మనం ఇందాక మనం మాట్లాడుకున్నాం హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్, అది కూడా ఏమనుకోవచ్చు మనం ఎమర్జింగ్ ఏరియాస్ అనుకోవచ్చు. సిమిలర్లీ స్పేస్ టెక్నాలజీ నుంచి ఏదైనా తీసుకోవచ్చు మనం ఎమర్జింగ్ ఏరియాస్ కిందకి. ఓకే, స్పేస్ టెక్నాలజీ, రియూజబుల్ లాంచ్ వెహికల్స్, ఓకే, అవి కూడా ఎమర్జింగ్ ఏరియాస్ కిందకి అనుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, దాని నుంచి ఏదైనా తీసుకోవచ్చు మనం ఎమర్జింగ్ ఏరియాస్ అంటే. ఓకే, డెఫినెట్గా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక టాపిక్, బ్లాక్ చైన్ టెక్నాలజీ అనే ఒక టాపిక్. సో నెక్స్ట్ ఈ మెటావర్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్, ఇవన్నీ మనం ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కిందకి చూడవచ్చు క్లియర్గా. సో ఏఐ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఈసారి ఉంటుంది. మన బడ్జెట్లో కూడా ఇండియా ఏఐ మిషన్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకే అరౌండ్ ఒక 550 crore రూపీస్ని కేటాయించుంటుంది క్లియర్గా మనం చూస్తే. సో ఇండియా ఏఐ మిషన్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రమోట్ చేసే విధంగా మన దేశంలో పనిచేస్తుంది క్లియర్గా మనం చూస్తే. సో మీరు అనుకోవచ్చు పైన టెక్నాలజీ మిషన్స్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది కదా, ఆ కాన్సెప్ట్ ఎప్పుడో పాతది. ఎప్పటి నుంచి వచ్చి ఉంటుంది ఆ టెక్నాలజీ మిషన్స్ అనేది? ఎప్పుడో 1987 ఓకే మనకు అప్పుడున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ గారు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఈ టెక్నాలజీ మిషన్స్ అనే కాన్సెప్ట్ని మన భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసి ఉంటారు. ఒక 5 కోర్ ఏరియాస్ని కాన్సన్ట్రేషన్ చేస్తూ క్లియర్లీ. ఈరోజు చూడండి ఇమ్యునైజేషన్ అనే కార్యక్రమం క్లియర్గా టెక్నాలజీ మిషన్స్లో ఇంక్లూడ్ చేసి ఉంటారు. అప్పట్లో క్లియర్గా మనం చూస్తే మన కోవిడ్ విషయంలో మనం ప్రూవ్ చేసాం మన ఇండియా ఓకే మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలో ఉన్నామా, ఇంపోర్ట్ చేసే స్థాయిలో ఉన్నామా? వ్యాక్సిన్స్ క్లియర్గా మనం చూస్తే ఓకే మనం క్లియర్గా ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలో ఉన్నాం. మన చూడండి మిషన్ కోవిడ్ సురక్ష అనే పేరుతో ఇండియాలో దాదాపుగా 6 రకాల కోవిడ్ వ్యాక్సిన్స్ని మనం ఇండిజినస్ టెక్నాలజీస్తో మనం డెవలప్ చేసాం. సో 6 వ్యాక్సిన్స్ని రేపు ఎగ్జామ్లో మిమ్మల్ని టార్గెట్ చేస్తారు హెల్త్ ఇనిషియేటివ్స్ కిందకి. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ కోవాక్సిన్, కోవిషీల్డ్, జైకోవ్-డి, జెమ్కోవాక్, కార్బోవెక్స్ టిఎం, ఇవన్నీ మనం ఆ మిషన్ కోవిడ్ సురక్ష నుంచి వచ్చినాయి క్లియర్గా మనం ఇస్తే. వాటిని ఎలా క్వశ్చన్ల కిందకి అడగవచ్చు అంటే అందులో ఉన్న కంటెంట్, మనం ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి అందులో ఇన్యాక్టివేటెడ్ కంటెంట్ ఉందా, లైవ్ అటెన్యువేటెడ్ కంటెంట్ ఉందా, లేదా ఏదైనా జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ ఉందా, ఆర్ఎన్ఏ ఉందా, ఇలాంటివి మనల్ని టార్గెట్ చేస్తారు. అసలు అది డిజైన్ చేసింది ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియానా, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఐసీఎంఆర్, ఇలా మనల్ని టార్గెట్ చేస్తారు క్లియర్గా మనకు వస్తాయి. ఇలా మనం పూర్తిగా ఇండిజినియస్ టెక్నాలజీస్ పైన ఫోకస్ చేయాలి. ఈ టెక్నాలజీ మిషన్స్ అనే కాన్సెప్ట్ 2018-19 వచ్చినాక మారిపోయి ఉంటుంది. మీరు చూస్తే ప్రైమ్ మినిస్టర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ క్లియర్లీ అందులో ఒక 9 ఏరియాస్ పైన ఫోకస్ చేసి ఉంటారు. ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీస్. సో ఈసారి లాస్ట్ ఇయర్ చూడండి మీకు అబ్జర్వ్ చేస్తే నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది ఒకటి స్టార్ట్ అయింది మన భారతదేశంలో. ఆ నేషనల్ క్వాంటమ్ మిషన్ని ఈసారి ఖచ్చితంగా 100% క్వశ్చన్ కిందకి అడగవచ్చు. అందులో ఉన్నటువంటి ఏరియాస్, అందులో ఉన్నటువంటి థీమాటిక్ హబ్స్ ఏంటి, అందులో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి, ఓకే అదంతా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తం టెక్నాలజీ మిషన్స్ అనేది ఫస్ట్ నుంచి మనం చూస్తే 1987 నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఉంటాయి.
బట్ స్పెసిఫిక్గా ఈ మధ్యకాలంలో ఫోకస్ అయ్యేటువంటి ఏరియాస్ని మీరు క్లియర్గా చూడాలి. అన్ని మిషన్స్ గురించి అన్ని హైలైట్స్ గుర్తుపెట్టుకోవాలంటే మన వల్ల అవ్వదు, ఎవరి వల్ల అవ్వదు, క్లియర్గా మనం చూస్తే. కాబట్టి ఆ ప్రైమ్ మినిస్టర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వైజరీ కౌన్సిల్లో ఉన్నటువంటి ఆ టెక్నాలజీ మిషన్స్ 9 ఏరియాస్ పైన ఫోకస్ చేయండి. ఖచ్చితంగా ఒక 1 or 2 క్వశ్చన్స్ మీకు రావచ్చు. ఆ టెక్నాలజీ మిషన్స్ అనే కాన్సెప్ట్ సిలబస్ మొత్తం రివైజ్ అయిన తర్వాత లాస్ట్లో చూడండి, ఖచ్చితంగా మీరు ఇంకా బెటర్గా అర్థం చేసుకోవచ్చు. అందులో వేస్ట్ టు ఎనర్జీ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఓకే, వేస్ట్ టు వెల్త్. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానిపైన ఫోకస్ చేస్తుంది. వ్యర్థ పదార్థాల నుంచి సంపదను క్రియేట్ చేసేటువంటి ఆలోచన, ఎన్నో పథకాలు పనిచేస్తున్నాయి దాన్ని ఉద్దేశించి. మనం ఇందాక అనుకున్నటువంటి సటట్ ఇనిషియేటివ్ అనుకోవచ్చు, మీరు చెప్పినటువంటి గోబర్ధన్ యోజన అనుకోవచ్చు, సో నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018 అనుకోవచ్చు. ఇవన్నీ మనం వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్ నుంచి మనం చూసుకోవచ్చు క్లియర్గా. ఇలా 4th యూనిట్ని మనం అలా డిజైన్ చేయాలి. బట్ 5th యూనిట్ వచ్చేటప్పటికి క్లియర్గా అక్కడ చూడండి, గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఒక 5 ప్రాబ్లమ్స్ రాసి ఉంటారు. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, ఓషన్ అసిడిఫికేషన్ ప్రాసెస్, యాసిడ్ రైన్స్, ఓజోన్ లేయర్ డిప్లీషన్. సో దీన్ని ఎక్కడ మీరు ప్రిపేర్ అవ్వాలంటే 4th యూనిట్లోనే ప్రిపేర్ అవ్వచ్చు. ఎక్కడ ప్రిపేర్ అవ్వచ్చు 4th యూనిట్లో? అక్కడ మళ్ళీ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ టైప్స్ అన్నాడు. అక్కడ ఎయిర్ పొల్యూషన్ అనే టాపిక్ వచ్చినప్పుడు, సో ఎయిర్ పొల్యూటెంట్స్ వల్ల ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది, సో ఎయిర్ పొల్యూటెంట్స్ వల్ల మనకి ఏ విధమైన నష్టం జరుగుతుంది, ఎన్విరాన్మెంట్కి ఏ విధంగా నష్టం జరుగుతుంది, అక్కడే మీరు ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని మీరు టార్గెట్ చేయొచ్చు. జస్ట్ దాని మెకానిజమ్స్ గురించి కొంత ఐడియా ఉండాలి. యాసిడ్ రైన్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఓషన్ అసిడిఫికేషన్ ఎలా ఫామ్ అవుతుంది, ఓకే, క్లైమేట్ చేంజ్కి గ్లోబల్ వార్మింగ్కి ఉన్న రిలేషన్ ఏంటి, ఈ రెండు జరగాలంటే ముందర ఏం జరుగుతుంది, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి, ఇవంతా మనం కొంత రిలేటివ్గా కంపారిటివ్గా మనం ప్రిపేర్ అవ్వాలి. కొన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్కి ఓజోన్ లేయర్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్కి కూడా రిలేషన్షిప్ ఉంటుంది. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారు? ఓకే, పవర్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఒకటి ఉంది, సిమిలర్లీ పవర్ఫుల్ ఓజోన్ లేయర్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్ నైట్రస్ ఆక్సైడ్. ఓకే, నైట్రస్ ఆక్సైడ్ అది సో మెజారిటీగా మనకి ఎలా వస్తుందంటే, ఒకటి అగ్రికల్చర్ నుంచి రావచ్చు, ఓకే, మనం యూజ్ చేసినటువంటి ఫర్టిలైజర్స్ నుంచి రావచ్చు, సో మెయిన్ ఫాజిల్ ఫ్యూయల్ బర్నింగ్ ద్వారా రావచ్చు, క్లియర్గా మనం వస్తే. ఆ నైట్రస్ ఆక్సైడ్ స్పెసిఫిక్గా మీరు ఆలోచిస్తే అది 6 పవర్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్లో అది కూడా ఉంటుంది. సో ఎవరన్నా చెప్పగలుగుతారా? సో గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ని బేస్ చేసుకొని ఒక 6 రకాల గ్రీన్ హౌస్ గ్యాసెస్ని మనం ఎగ్జామిన్ చేయొచ్చు. పవర్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటున్నాం, అది కార్బన్ డైఆక్సైడ్ లెవెల్తో కంపేర్ చేయొచ్చు, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పొటెన్సీతో కంపేర్ చేయొచ్చు. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, హైడ్రోఫ్లోరోకార్బన్స్, పర్ఫ్లోరోకార్బన్స్, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్. ఆ మొత్తం లిస్టులో మీరు చూస్తే అన్నిటికంటే పవర్ఫుల్ థింగ్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ కనిపిస్తుంది. హెచ్ఎఫ్సిస్ అనే పదం అక్కడ ఉంది, ఎనీవన్ ఐడెంటిఫై చేస్తారా? దాన్ని బేస్ చేసుకొని అగ్రిమెంట్ కూడా ఉంది ఎన్విరాన్మెంట్లో, హైడ్రోఫ్లోరో కార్బన్స్, కిగాలి అగ్రిమెంట్. సో అదే అసలు ఎందుకు దాన్ని డెవలప్ చేసాం, దట్ ఈస్ ఆల్టర్నేటివ్ టు ది ఓజోన్ లేయర్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్. ఓకే, మనకి ఎప్పుడో 1987 మాంట్రియల్ ప్రోటోకాల్ కొన్ని పదార్థాలను టార్గెట్ చేయమంటుంది, క్లోరోఫ్లోరో కార్బన్స్, హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్స్, వాటికి ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసిందే హెచ్ఎఫ్సిస్ అంటున్నాం. కానీ దానివల్ల ఒక ప్రాబ్లం ఏంటంటే దట్ ఈస్ పవర్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాస్. గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ టర్మ్లో మనం చూస్తే వాటిని కూడా 2045-47 వచ్చేటప్పటికి ప్రపంచవ్యాప్తంగా వాటి యొక్క యూజేజ్ని మినిమైజ్ చేయమంటుంది దాదాపుగా 85%. సో దాన్ని బేస్ చేసుకొనే కిగాలి అగ్రిమెంట్ అనేది 2016లో ఒకటి జరిగింటుంది. దట్ ఈస్ ఓకే, కిగాలి అగ్రిమెంట్ అంటున్నాం లేదా కిగాలి అమెండ్మెంట్ అంటున్నాం. దేనికి అమెండ్మెంట్ చేసి ఉండొచ్చు దానికోసం? ఓకే, కియోటో ప్రోటోకాల్కా మాంట్రియల్ ప్రోటోకాల్కా? ఓకే, మాంట్రియల్ ప్రోటోకాల్, కియోటో ప్రోటోకాల్కి సంబంధం లేదు క్లియర్గా మనం చూస్తే. సో ఆ కిగాలి అగ్రిమెంట్లు మన ఇండియా కూడా 2021 నుంచి క్లియర్గా దాన్ని ఫాలో అవడానికి ట్రై చేస్తుంది క్లియర్గా మనం చూస్తే. సో అగ్రిమెంట్ని మనల్ని టార్గెట్ చేయొచ్చు. సో అక్కడ చూడండి, దెర్ ఈస్ ఏ కనెక్టివిటీ బిట్వీన్ ది గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండ్ ఓజోన్ లేయర్ డిప్లీటింగ్. వాటిని కొంత మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఎక్కడెక్కడ క్వశ్చన్స్ రాగలుగుతాయో మనం ఐడెంటిఫై చేయొచ్చు. అది చదివేటప్పుడే మనకు అర్థమైపోతుంది. సో ఏదో బ్లైండ్గా మన దగ్గర ఉన్న 1000 పేజీల బుక్ తీసుకొని చదివితే మాత్రం, నేను చెప్తున్నా కదా ఇప్పుడున్న ప్యాటర్న్లో ఓకే 20 నుంచి 25 మార్కులు తప్పక 50 మార్కులు చేయలేరు. సో మేడం గారు యాక్చువల్గా ఓకే ఒక షార్ట్ కట్లో ఒక మెటీరియల్ తయారు చేశారు, నేను ఆల్రెడీ దాన్ని చూసాను. ఓకే, ఆ షార్ట్ ఫామ్లో మీరు ముందే కొన్ని టాపిక్స్ అనుకొని సో దానికి సంబంధించిన ప్రిపరేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటేనే ఓకే అప్పుడు మీరు మంచి మార్కులు చేయగలుగుతారు. ఇందులో మీరు చూస్తే హెల్త్ ఇష్యూస్, సస్టైనబుల్ డెవలప్మెంట్,
ఓకే, దానికి దీనికి కనెక్టివిటీ ఉందంటారా? సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ టాపిక్ హెల్త్ ఇష్యూస్ లాస్ట్లో ఉన్నాయి కదా. సో సస్టైనబుల్ దాని హెడ్డింగే, మనకి ఆ యూనిట్ హెడ్డింగే ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ అని ఉంది. అంటే మనం దాంట్లో ఎకానమీ గురించి, సోషల్ ఇష్యూస్ గురించి చదవాల్సిన అవసరం లేదు. బట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఎన్విరాన్మెంట్ని, హెల్త్ని ఉద్దేశించి ఏమైనా కనిపిస్తాయా? ఎవరైనా ఐడెంటిఫై చేస్తారా? ఓకే, సో గోల్ నెంబర్ 3 క్లియర్గా మనకి గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. 6th వన్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్. 7 క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ. ఓకే, 11th వన్ సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. 12th వన్ రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. 13 క్లైమేట్ యాక్షన్. 14 లైఫ్ బిలో వాటర్. 15 లైఫ్ ఆన్ ల్యాండ్. సో వీటిని ఫోకస్ చేయాలి మనం, మిగిలిన వాటిని ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. అదొక ఇండికేషన్ క్లియర్గా. సో ఇక్కడ కింద హెల్త్ ఇష్యూస్ అనే టాపిక్ ఉంది. సో దాన్ని ఎలా చూడాలంటే పైన ఉన్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 3.3, 3.4 ఏం చెప్తుంది. ఓకే, మళ్ళీ 169 టార్గెట్స్ అవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయొద్దు. ఓకే, ఉన్న 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 169 గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయొద్దు. క్లియర్? ఓకే, ఓన్లీ లిమిటెడ్ థింగ్స్, కొన్ని సిలబస్ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3.3, 3.4, 3.3 టార్గెట్ ఏం చెప్తుంది, 3.4 ఏం చెప్తుంది? ఎనీవన్? ఓకే, 3.3 అనేది క్లియర్గా కమ్యూనికబుల్ డిసీజెస్ 2013 ఉద్దేశించి ఓకే ప్రపంచవ్యాప్తంగా కొన్ని డిసీజెస్ని టార్గెట్ చేస్తుంది. లైక్ హెచ్ఐవి, హెపటైటిస్ బి, ట్యూబర్క్లోసిస్, మలేరియా, వాటర్ బోర్న్ డిసీజెస్, నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ అని రాసి ఉంటుంది. సో మన ఇండియాలో టీబీకి సంబంధించి ఏదైనా టార్గెట్ పెట్టుకున్నాం మనం? 2013 ఉందా? ఏదైనా ముందే ఉందా మన ఇండియాకి సంబంధించి? 2025. సిమిలర్లీ ఫైలేరియాసిస్ సంబంధించి టార్గెట్ ఏమైనా ఉందా? మలేరియాకి సంబంధించి టార్గెట్ ఉందా? లెప్రసీకి సంబంధించి టార్గెట్ ఉందా? ఇలా మనం ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నుంచి అవి ఏం డిసీజెస్ చెప్తున్నాయో, మన ఇండియా స్టేటస్ ఎలా ఉంది, వాటిని ఉద్దేశించి మనం పెట్టుకున్న టార్గెట్స్ ఏంటి, ఆ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, అవి మాత్రం చదివితే సరిపోతుంది. రీసెంట్ డిసీజ్ బర్డన్స్ ఇన్ ఇండియా, ఎపిడమిక్ అండ్ పాండమిక్ ఛాలెంజెస్ ఇన్ ఇండియా, హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్ అవుట్కమ్స్, ఓకే హెల్త్ రిలేటెడ్ స్కీమ్స్ అండ్ పాలసీస్ అనే క్లియర్గా రాసి ఉంటుంది. సో మీరు పూర్తిగా అన్ని డిసీజెస్ చదవాల్సిన అవసరం లేదు. లాస్ట్ చాప్టర్కి వచ్చేటప్పటికి కొన్ని మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఉన్నటువంటి డిసీజెస్ని టార్గెట్ చేసేదానికి మీరు ట్రై చేయాలి. ఇలా ఆ హెల్త్ ఇష్యూస్ అనే టాపిక్ ఒక విధంగా కమ్యూనికబుల్ డిసీజెస్ని కవర్ చేయాలి, ఇంకొక విధంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. సో ఈ మధ్య గ్లోబల్ క్యాన్సర్ బర్డన్ రిపోర్ట్ మీరు ఒకటి చూడవచ్చు. 2050 వచ్చేటప్పటికి క్యాన్సర్ కేసెస్ 77% ఇంక్రీజ్ అవ్వబోతుంది అనేది మనకు క్లియర్గా ఒక ఇండికేషన్ ఉంది. సో మన ఇండియాలో కూడా ఎంతోమంది క్యాన్సర్తో సఫర్ అవుతున్నారు. ప్రతి సంవత్సరం క్యాన్సర్ బర్డన్ అనేది పెరుగుతుంది ఇండియాలో కూడా క్లియర్గా మనం చూస్తే. క్యాన్సర్ను ఉద్దేశించి మన ఇండియా ఈ మధ్యకాలంలో టెక్నాలజీని ఉపయోగించి ఏదైనా ప్రయత్నాలు చేసిందా? ఓకే, ఒకటి ఎగ్జామ్లో రావచ్చు ఈసారి, కార్ టీ సెల్ థెరపీ. సో మన ఇండియాలో చూడండి, ఒక సంవత్సరం క్రిందట లింఫోమాస్, లుకేమియాస్ ఇలాంటి వాటిని టార్గెట్ చేస్తూ ఇండిజినస్ టెక్నాలజీస్తో కార్ టీ సెల్ థెరపీ అనేది డిజైన్ చేసింది. దాన్ని క్వశ్చన్ కిందకి అడగచ్చు. సో ఇండియాలో ఇంకొక ప్రాబ్లం సికిల్ సెల్ ఎనీమియా. సికిల్ సెల్ ఎనీమియా ఖచ్చితంగా ఈసారి క్వశ్చన్ రావచ్చు. సో మనం చూడండి, ఒక మిషన్ లాస్ట్ ఇయర్ మధ్యప్రదేశ్లో స్వయానా మన ప్రైమ్ మినిస్టర్ గారు లాంచ్ చేసి ఉంటారు, నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ మిషన్ 2047 ఉద్దేశించి. అది 2030 ఉండదు టార్గెట్, 2047 ఉద్దేశించి. ఇలా స్పెసిఫిక్గా కొన్ని రకాల కమ్యూనికబుల్ డిసీజెస్ మన స్కీమ్స్తో, మిషన్స్తో ఏదైనా రిలేట్ అవుతూ ఉంటే వాటిని మీరు ఫోకస్ చేయండి. మొత్తం బయాలజీ అంతా తీసుకొని వచ్చి ఇక్కడ చదవద్దు. సో హెల్త్ అనే టాపిక్ అంటున్నారు కదా అని సో బయాలజీ నుంచి హెల్త్ అండ్ డిసీజెస్ తీసుకొని వచ్చి ఇక్కడ చదివితే మనకు మార్కులు రావు. సో దాన్ని మనం స్పెసిఫిక్గా ఈ మధ్యకాలంలో కరెంట్ అఫైర్స్లో ఉండేటువంటి వేటిపైన మన ఇండియా ఫోకస్ చేస్తుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏం చెప్తుందో వాటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు ఖచ్చితంగా బిట్ అనేది పోదు, క్లియర్గా మనం అనిపిస్తుంది. ఇలా యూనిక్గా ఫస్ట్ కా నుంచి లాస్ట్ వరకు ఒక్కొక్క యూనిట్లో ఓకే ఒక 50 థీమ్స్ అనుకొని మీరు కనుక ప్రిపేర్ అవుతే మాత్రం సో ఖచ్చితంగా మీకు 50 మార్క్స్ అనేది క్రాస్ అవుతుంది. ఇప్పుడున్న ప్యాటర్న్లో మాత్రం 50 మార్క్స్ కనుక మీరు తెచ్చుకోగలిగితే మాత్రం సో మీకు ఖచ్చితంగా మంచి ర్యాంక్ రావచ్చు. సో అది మనం సైన్స్ అండ్ టెక్నాలజీ చూసే పద్ధతి. సో నేను చెప్పిన పద్ధతి మీరు కొంత ఫాలో అవుతే మాత్రం ఈ 2 నెలల్లో మీకు ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. సో ఇప్పటి వరకు మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, బట్ నేను చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తీసుకుంటారు క్లియర్లీ.